వెల్కమ్ టు ఊరువాడ. రాజ్భవన్ కు వెళ్లి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు మాజీ సీఎం జగన్. ఏపీలో జరుగుతున్న దాళ్లపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారాయన. జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారన్నారు హోంమంత్రి అనిత. ప్రభుత్వంపై జగన్ అనేక ఆరోపణలు చేశారన్నారు. 36 రాజకీయ హత్యలు జరిగాయని జగన్ అన్నారని, హోంమంత్రిగా దీనిపై తనకు పూర్తి సమాచారం ఇవ్వాలని కోరారు. లేకపోతే ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదంటూ అనిత ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వంపై అంబటి రాంబాబు విమర్శలు చేశారు. శాంతి భద్రతలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయలేదన్నారు. అయితే వినుకొండ హత్యపై టీడీపీ దుష్ప్రచారం చేస్తుందన్నారు. ముచ్చుమరిలో జరిగిన బాలిక హత్య కేసును ఛేదించలేకపోయారన్నారు. వైసీపీ త్వరలోనే ఖాళీ అవుతుందంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. విశాఖ కార్పొరేటర్లతోనే టీడీపీలో చేరికలు ఆగవని, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా టీడీపీలో చేరతారని చెప్పారు. ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కూడా జగన్ తీరు మారలేదంటూ గంటా స్పష్టం చేశారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. విశాఖ మేయర్ పీఠం కూటమిదే అన్నారు జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ. చాలా మంది వస్తారంటున్నారు, అయితే కొందరినే తీసుకుంటామని ఆయన తెలిపారు. మేం తలుపులు ఎప్పుడు తెరుస్తామా అని వారు ఎదురు చూస్తున్నారన్నారు. జనసేన బీమా చెక్కులు పంపిణీ చేశారు ఆ పార్టీ నేత నాగబాబు. ప్రమాదాల్లో మరణించిన 80 మంది కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు అందించారు. కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. వచ్చే 5 ఏళ్లు ఏపీలో స్వర్ణయుగం నడుస్తుందన్నారు నాగబాబు. ఏలూరు ద్వారకా తిరుమలలో చిన్న వెంకన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. స్వామివారికి బంగారు పూతతో చేయించిన హనుమత్ వాహనాన్ని బహూకరించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యవహార శైలిలో ఏమాత్రం మార్పు లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజల తీర్పుకు విరుద్ధంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని బీఆర్ఎస్లో చేర్చుకున్నారని, కాంగ్రెస్ కూడా ఇప్పుడు అదే రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్ని చేర్చుకుంటోందని తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి పొన్నం, ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి అమ్మవారికి పూజలు చేశారు. సీఎంకు ఘన స్వాగతం పలికిన అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పూజలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ నేత లక్ష్మణ్ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సైతం అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. భారత్ స్త్రీలను గౌరవించే దేశమన్నారు ఈటెల రాజేందర్. సమాజహితమే ధ్యేయంగా లక్షలాది మంది జరుపుకునే పండుగే బోనాలన్నారు. ఆడబిడ్డలను గౌరవించడమే లక్ష్యంగా ఆషాఢ మాసంలో బోనాలు నిర్వహించే సంస్కృతి తెలంగాణ మినహా దేశంలో మరెక్కడా లేదన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్లో సమస్యల ప్రస్తావనకు సమయం కోరామన్నారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమన్నారు. ఏపీ ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడతామని వెల్లడించారు. ఏపీలో ఎలాంటి శాంతి భద్రతల సమస్య లేదని ఎంపీ లావు స్పష్టం చేశారు. ఏపీలో భయానక దాడులు జరుగుతున్నాయన్నారు మిథున్ రెడ్డి. ఎంపీగా నియోజకవర్గానికి వెళ్తే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. దాడులు చేసి తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారని, తనపై జరిగిన దాడిని ప్రివిలేజ్ కమిటీకి వివరిస్తానని చెప్పారు. వినుకొండలో రషీద్ హత్య రాజకీయ హత్య అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. పార్లమెంట్లో అందరికీ టైం ఇవ్వాలని ఎంపీ బాలశౌరి తెలిపారు. జనసేన 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీ అని అన్నారు. చిన్న పార్టీలకు కూడా టైం ఇవ్వాలన్నారు. పోలవరం, అమరావతి రాజధాని అంశాన్ని లేవనెత్తుతామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలు ప్రస్తావించాల్సింది అఖిలపక్షంలో కాదని, ఏ సమస్య ఉన్నా పార్లమెంట్లోనే మాట్లాడతామని అన్నారు బాలశౌరి. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా మాత్రమే ఏకైక మార్గమన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. టీడీపీ మిత్రపక్షంలో ఉండి కూడా హోదా అడగడం లేదన్నారు. రాష్ట్రానికి పన్నుల వాటాలో అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఏపీలో శాంతి భద్రతల క్షీణతపై సమావేశంలో లేవనెత్తామని, ప్రత్యేక హోదా వచ్చే వరకు పోరాడతామని విజయసాయిరెడ్డి అన్నారు. తిరుపతిలో పోలింగ్ తర్వాత జరిగిన ఘటనలతో పులివర్తి నానికి ఎలాంటి గాయాలు కాలేదన్నారు చెవిరెడ్డి. స్విమ్స్ నివేదికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే నాని నాటకాలాడారని మండిపడ్డారు. మహిళా వస్తే నుంచి తన ఇంటికి వెళ్లి బ్యాండేజీలు వేసుకుని పులివర్తి నాని డ్రామా చేశారన్నారు. నాని డ్రామాకు నంది అవార్డు ఇవ్వాల్సిందే అన్నారు చెవిరెడ్డి. హైదరాబాద్లో కుక్క కాట్లపై చిన్నారులు ఆందోళనకు దిగారు. మా ప్రాణాలకి రక్షణ ఏదని ప్రశ్నిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కుక్కల బారి నుంచి కాపాడాలని కొంపల్లి మున్సిపల్ కమిషనర్తో పాటు
పేట్ బషీర్బాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడలో ఓ కారు అతివేగంతో బైకుల్ని ఢీకొట్టిన ఘటనలో 2 యువకులు చనిపోయారు. మరో యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కారులో ఉన్న 2 వ్యక్తులు కూడా గాయపడ్డారు. అందులో ఒకరికి క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉందంటున్నారు పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లాలో కొండ చిలువ కలకలం రేపింది. శ్రీపురం రోడ్లోని ఓ గోదాంలో కొండ చిలువను చూసి భయభ్రాంతులకు గురయ్యారు స్థానికులు. జనావాసాల మధ్య కొండ చిలువ కనిపించడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కిడ్నాప్ ను ఛేదించారు పోలీసులు. కిడ్నాప్ కి గురైన బాలుడు అరుణ్ని తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు. సీసీ కెమెరాల ద్వారా దర్యాప్తు చేసి 14 గంటల్లోనే బాలుని పట్టుకున్నారు. కిడ్నాపర్లిద్దరిని అరెస్ట్ చేశారు. విశాఖ సింహాచలం గిరి ప్రదక్షిణ తుది ఘట్టానికి చేరుకుంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు 32 కిలోమీటర్ల మేర నడుస్తున్నారు. గిరి ప్రదక్షిణ చేయలేని వారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి 4వ విడత చందనం సమర్పిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఇవాళతో ముగుస్తున్నాయి. పూర్ణాహుతితో శాకంబరి ఉత్సవాలు పూర్తవుతాయి. 3 రోజుల పాటు శాకంబరి దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. 25 టన్నుల కూరగాయలు పండ్లతో ఆలయంలో అలంకరించారు. మరోవైపు ఆషాఢం కావడంతో అమ్మవారికి చీర సారెలు సమర్పించేందుకు భక్తులు భారీగా వస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలోని గుండాల ఏజెన్సీలో భారీ వర్షం కురుస్తోంది. వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి. కొండవండ గ్రామం వద్ద 7 మేకల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో 9 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ములుగు జిల్లాలో గోదావరికి వరద ఉధృతి భారీగా పెరుగుతోంది. తుపాకులగూడెం సమ్మక్క సాగర్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 8,01,000 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయిలో 65 గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. పి గన్నవరం మండలంలో కాజ్వేలపైకి వరద నీరు చేరుతోంది. దీంతో కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయంగా పడవలను ఏర్పాటు చేస్తున్నారు. బీడీఎం కాగ్వేస్ పై కూడా వరద నీరు ముంచుకొస్తోంది. సీలేరు జలాశయానికి వరద తాకిడి పెరుగుతోంది. ఐస్గడ్డ పిల్లిగడ్డ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గుంటవాడ రిజర్వాయర్ నీటి మట్టం గంటకి పెరుగుతోంది. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జెన్కో అధికారులు హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలతో రంపచోడవరం మన్య ప్రాంతంలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముసురుమిల్లి కాలువలో చేపల వేటకు వెళ్లిన వ్యక్తి వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. అయితే మారేడుమిల్లి ప్రాంతంలో సీతపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం ప్రమాదకరంగా ఉన్నప్పటికీ స్థానికులు సీతపల్లి వాగులో చేపల వేటకు దిగారు. గోదావరి వరద ఉధృతి కొన్ని ప్రాంతాల్లో రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి జిల్లాల్లో 1000 ఎకరాల్లో వరి చేలు నీట మునిగాయి. కొన్ని చోట్ల పంట పొలాల్లో కూడా ఇసుక మేటలు కనిపిస్తున్నాయి. ఈ వరదలతో తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకి గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి 1,01,730 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే శ్రీశైలం ప్రాజెక్టు వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని కాటరవరం, కూనవరం, బొబ్బర్లంకలో 1000 ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం జరిగింది. గోదావరి వరద ఉధృతితో లంక గ్రామంలో కూరగాయలు, ఉద్యాన పంటలు నీట మునిగాయి. గోదావరి వరద పోటెత్తడంతో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 4 లక్షల క్యూసెక్ల వరద నీరు కిందికి వదులుతున్నారు. దీంతో గోదావరి లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లంక గ్రామాల ప్రజలకు సహాయం చేయడానికి ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసింది. ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర వరద ఉధృతికి ఇసుకలో చిక్కుకున్న బోటుని బయటకు తీశారు మత్స్యకారులు. గేటుకు అడ్డంగా పడి ఉన్న బోటుని గంటల పాటు శ్రమించి తాళ్ల సాయంతో బయటకు లాగారు. భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాలకు జలకళ సంతరించుకుంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. జిల్లాలోని కుంటాల, పొచ్చార జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ములుగు జిల్లాలోని బొగత జలపాతం కనువిందు చేస్తోంది. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వానల కారణంగా బొగతకు వరద పోటెత్తడంతో జలపాతం నీటిలోకి దిగేందుకు ఎవరిని అనుమతించడం లేదు. పర్యాటకుల్ని వ్యూ పాయింట్ దగ్గర సందర్శనకు మాత్రమే పంపుతున్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ నెలమెలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయ గుండానికి వరద నీరు భారీగా పోటెత్తింది.
నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఆలయ గుండానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో గుండం వైపు భక్తులు ఎవరినీ అనుమతించడం లేదు అధికారులు. అల్లూరు జిల్లా చింతూరు మండలంలో చట్టి దగ్గర జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాల మధ్య రాకపోకలకు బ్రేక్ పడింది. చాలా వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చింతూరు ఏజెన్సీలో 80 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. కూనవరం దగ్గర శబరి కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. కూనవరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద నీరు చేరింది. ఏలూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎంపీ పుట్ట మహేష్ పర్యటించారు. వేలూరుపాడు మండలంలోని పునరావాస కేంద్రాల్లో భోజన, తాగునీరు ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య నిర్వహణపై నిర్లక్ష్యం వహించరాదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రేపు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘ్వాల్తో పాటు వివిధ పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా భోపాల్లోని గోశాలలో గోమాతలను పూజించారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్. గోసేవ చేసే వాటికి గ్రాసంతో పాటు రోటీలు తినిపించారు. అయితే తల్లిదండ్రుల తరువాత గోవులకు, గురువులకు ప్రత్యేక స్థానం ఉంటుందని తెలిపారు. కర్ణాటకలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలుచోట్ల కొండచర్యలు విరిగిపడుతున్నాయి. సకలేష్పూర్లో కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామి పరిశీలించారు. వెంటనే పునరుద్ధరణ చర్యలు ప్రారంభించి రాకపోకలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. లక్నోలో అగ్ని ప్రమాదం జరిగింది. హుసేన్గంజ్లోని 11 kV సబ్స్టేషన్ ఆఫీసులో ఒక ట్రాన్స్ఫార్మర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి పెద్ద ఎత్తున పొగలు వెలువడ్డాయి. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ముంబైలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోని నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మెరైన్ డ్రైవ్ ఏరియాలో సముద్రంలో అలలు, రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. మరోవైపు ముంబైలో భారీ వర్షాల కారణంగా జనజీవితం స్తంభించిపోయింది. దాదర్, థానేతో పాటు పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. సబ్వేలలోకి వరద నీరు ప్రవేశించడంతో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. అమెరికాలోని టెక్సాస్లో వేలాది మంది భగవద్గీతను పఠించి వరల్డ్ రికార్డ్ సాధించారు. అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. 10,000 మందికి పైగా భక్తులు ఏకకంఠంతో సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు.